నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు కోల్ బెల్ట్ ఏరియాలో హీట్ పుట్టిస్తున్నాయి. వివిధ కార్మిక సంఘాలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. దీనికోసం సింగరేణి అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు తలపడుతున్నాయి. 40,000 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 6 జిల్లాల పరిధిలో ఉన్న 11 కోల్ బెల్ట్ ఏరియాలో జరిగిన ప్రచారంలో హేమీలు పాల్గొన్నారు. అధికార పార్టీ మంత్రులు పలు వరాలను ప్రకటించి కార్మికులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు 6 పర్యాయాలు ఎన్నికలు జరగ్గా అత్యధికంగా సిపిఐ అనుబంధ కార్మిక సంఘం ఏఐటియుసి 3 సార్లు, కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టియుసి ఓసారి, బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం 2 సార్లు విజయం సాధించాయి. 7వ పర్యాయం జరుగుతున్న ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టియుసితో పాటు బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం, సిపిఐ అనుబంధ కార్మిక సంఘం ఏఐటియుసితో పాటు మరో 10 కార్మిక సంఘాలు పోటీ పడుతున్నాయి. సిఐటియు, బిఎంఎస్, హెచ్ఎంఎస్ కూడా తమ ఉనికిని కాపాడుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఐ అనుబంధ సంఘాల మధ్య ప్రధాన పోటీ ఉండనుంది. సింగరేణిలో జెండా పాతటమే ధ్యేయంగా ఆయా పార్టీలు ప్రతివ్యూహాలు పన్నాయి. కాంగ్రెస్ అనుబంధ సంఘమైన ఐఎన్టియుసి 6 గ్యారెంటీలతో మేనిఫెస్టోను విడుదల చేసింది. గతంలో జరిగిన ఎన్నికల్లో కార్మిక సంఘాలు పొత్తులతో పోటీ చేసిన సందర్భాలున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ కాంగ్రెస్తో పొత్తులో ఉంది. సింగరేణి ఎన్నికల్లో మాత్రం వాటి మధ్య ఎలాంటి పొత్తు లేదు. మరోవైపు బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం టీబీజేకేఎస్ సైతం ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గుర్తింపు సంఘంగా సింగరేణి లాభాల్లో కార్మికుల వాటా 12 నుంచి 32% పెంచుకోగలిగామని, వృత్తి పన్నును శాశ్వతంగా రద్దు చేశామని, 10 లక్షల వరకు వడ్డీ లేని గృహ నిర్మాణ రుణం, ఉన్నత సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న కార్మికుల పిల్లలకు ట్యూషన్ ఫీజు రియంబర్స్మెంట్, 12,000 కారుణ్య నియామకాలు సాధించినట్లు కార్మికులకు వివరించింది. కొన్ని సంఘాలు సింగరేణి ఎన్నికలు జరగకుండా ఆపే కుట్రలు చేశాయని ఏఐటియుసి నేతలు ఆరోపించారు. 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారం కావాలంటే ఎన్నికలు జరగాల్సిందేనని, కోర్టుకెళ్లి మరీ ఎన్నికలు జరిగేలా చేశామని చెప్పారు. కార్మికుల సమస్యలపై ఏఐటియుసి, టీబీజేకేఎస్ ప్రభుత్వంతో పోరాడే అవకాశాలు లేవన్నారు. ఈ నేపథ్యంలో ఏ కార్మిక సంఘం విజయం సాధిస్తుందో వేచి చూడాలి.